వేరు భయ్యా వేరు మొత్తం వేరు గణేషులు అయితే వేరున్నాయి. ఎంతో క్యూట్ ఉంది చూడరి, బటర్ఫ్లై మీద ఉంది అనమాట. గణేష్ పెయింటింగ్ చేసే మాత్రం పిచ్చి 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 లేచిపోవాలి ఒకరికి ఏరియాలో. ఇక హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇంకా మళ్ళీ మనం అయితే పొద్దుగా లేచినాం, 6:30 అవుతుంది మార్నింగ్. ఇంకా ఈరోజు అయితే మనం కర్తవాద్ గణేష్ దగ్గర పోతున్నాం, ఎందుకంటే ఆడ మట్టి పూజ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫైనల్లీ అయితే మనం తెలంగాణ బిగ్గెస్ట్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం, కర్తవాద్ గణేష్ దగ్గర. నిన్ననే దీనికైతే మట్టి పూజ అయితే జరిగింది, చూపిస్తాం మీకు దగ్గర పోయి చూపిస్తాం ఒకసారి చూడండి. ఎవరు మట్టి పూజ అయితే జరగడం జరిగింది. ఎవరు ఈడైతే ఒక విగ్రహం ఈడైతే కాళికమాత, ఆడైతే సోమనాథ్ జ్యోతిర్లింగం వస్తుంది అనమాట. చూడొచ్చు వెల్డింగ్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది అనుకుంటా, మట్టి వర్క్ ఉంది. ఇంకా మొత్తం గణేష్ ఉంది అవుట్పుట్ అయితే ఇట్లా వస్తుంది, ఎట్లుందో చూడండి. గణేష్ పండుగ చూసుకుంటే 1 month ఉంది, 24 to 25 days ఉంది. అప్పుడు లోపల గణేషుడు మొత్తం రెడీ అయిపోవాలి. దానికంటే ఒక 3-4 days ముందే రెడీ అవుతాయి అనమాట. ఇంకా అప్పుడు గణేషుడి ఆగమనం కూడా ఉంటే అది కూడా కవర్ చేద్దాం మనం. ఒకసారి షెడ్ మొత్తం చూసుకోవచ్చు మీరు. ఈడొక షెడ్, ఆడొక షెడ్, ఆడొక షెడ్. ఇక్కడ కాళికమాత, అక్కడ శివ జ్యోతిర్లింగం ఏదో ఉంది. ఇక్కడైతే గణేషుడు. కర్తవాద్ గణేష్ చూసేసి అయితే మనమైతే ఇప్పుడు లంగరోజ్ దగ్గర ఒక గణేషుని షెడ్ ఉంది. అంటే తెలియదు, లాస్ట్ ఇయర్ అయితే ఒక షెడ్ ఉండే, మస్తు మంచి గణేషులు దగ్గర 14-15 feet గణేషులు ఉండే. కానీ ఆడికి వెనక తెలుస్తుంది పుగ్గ అవుతుందా లేకపోతే షెడ్ ఓపెన్ ఉంటుందా తెలియదు. ఎందుకంటే మార్నింగ్ 6:30-7 అవుతుంది అనమాట. ఓపెన్ ఉంటుంది, 7 అవుతుంది. ఓపెన్ ఉంటుందో ఉండదో మనది అయితే తెలియదు. పోయి అయితే చూద్దాం. అందరికీ అప్పుడు దాకా రామ్ రామ్, పోతే మళ్ళా రామ్. ఉన్నన్ని రోజులే ధూమ్ధామ్. ఓ భయ్యా వేరు, భయ్యా వేరు మొత్తం వేరు, గణేషులు అయితే వేరున్నాయి. ఇవరి సో గైస్, ఫైనల్ అయితే బబ్లు సింగ్ ఆర్ట్స్ వర్క్షాప్ లోపలికి అయితే వచ్చేసినాము. ఈ గణేషుడు అయితే చూడండి, 3 faces, 8 hands, లోటస్. ఇంకా పక్కన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఈ గణేషుడు అయితే క్రేజీ ఉంది. పెయింటింగ్ చేసే మాత్రం పిచ్చి 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 లేచిపోవాలి ఒకరికి ఏరియాలో ఈ గణేషుడు పెడితే. ఇంకా లోపల చూపిస్తాం. ఇంకా కొన్ని కాదు, ప్రతి ఒక్క గణేషుడు ఒక్కొక్క వెరైటీ ఉంది. అంటే కొన్ని దగ్గర ఒక గణేషుడు వేస్తే లైన్ ఉంటాయి కదా, ఇక్కడ అట్లా లేదనమాట. ఒక్కొక్కటి వెరైటీ చూసుకోవచ్చు. ఇక్కడైతే స్టాండింగ్ పొజిషన్ లో ఒక గణేషుడు ఉంది. యాప్స్ ఉన్నాయి మనకి. ఈ గణేషుడు పెట్టినాం అనుకోరి. కానీ నాకు తెలిసి కాన్సెప్ట్ ఇది ఏంటంటే, బేగం బజార్లో చాలా మంది ఇరికే తీసుకుంటారేమో, అట్లనే ఉన్నాయి గణేషులు. ఈడ చూడండి, ఈయన ఎవరో నాకు కూడా తెలియదు గైస్, తెలిసే చెప్పండి కింద ఎవరో. ఇంకా ఈడైతే గుర్రం ఉంది గణేషుడు, గుర్రం మీద గణేషుడు. ఖాళీ ఒక్కొక్క గణేషుడు ఎంత ఫీట్స్ ఉంది అంటే 14 to 15 feet అట్లయితేనే రావాలి ఇడికి, లేకపోతే లేదు. ఇక ఈడైతే మనకి స్టాండింగ్ పొజిషన్ లో గణేషుడు, పక్కన నెమలి, పక్కన సింహం ఉంది. ఈడైతే రాక్షసుడు ఉన్నాడు కింద, పైన ఏమో గణేషుడు. ఇవన్నీ స్టాండింగ్ పొజిషన్ లో. ఆడ చూసుకోవచ్చు, ఆడ గద్ద మీద ఉంది. ఈడ చూడండి, ఇదైతే క్రేజీ క్రొకడైల్ మీద ఉంది గైస్. క్రొకడైల్ మీద, పాముల మీద, నెమల మీద. ఇవరి హైట్ మీకు అర్థం కాకపోతే నేను దగ్గరకు వస్తున్నా. ఇవరి ఎంత హైట్ ఉందో చూసుకోవచ్చు. ఇప్పుడు ఏ గణేషుడు లేదు చెప్పరి. నెమల మీద ఉంది, పాముల మీద ఉంది, ఇంకోటి మన వరల్డ్ మీద ఉంది. ఇంకా టైగర్లు ఉన్నాయి, లాయన్లు ఉన్నాయి, పులిలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, అన్ని గణేషులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఈ లైన్ అయితే గణేషులు మీకు చూపించిన. ఇంకా అక్కడ సైడ్ లైన్లో అయితే మనకి మొత్తం ముంబై స్టైల్లో అన్ని కూర్చునే స్టైల్లో మస్తున్నాయి. ఆడికి పోయి చూపిస్తాను. సో గైస్, ఇప్పుడైతే మీరు అక్కడ ఉన్న లేన్లో మొత్తం గణేషులు చూసిరుగా, అక్కడ పాములు అడత అవన్నీ చూసిరుగా. ఇక్కడ ప్రాపర్ సిట్టింగ్ పొజిషన్ లో ఉంటాయి గణేషులు. ప్రాపర్ గా మహారాజ్ గణేషుడు ఎట్లుంటాయో ఇంకా లోపల ఎట్లున్నాయో చూపిస్తాం మీకు. ఇదైతే చూసుకోవచ్చు ఎంత హ్యూజ్ గా ఉంది. ఇక్కడ లోపల అయితే అన్ని సగానికి సగం పెయింటింగ్ అయిపోయినాయి, కళ్ళు కూడా అయిపోయినాయి, కళ్ళు ధోతి కట్టేది ఉందా అనమాట. ఇంకా లోపల పోయి చూపిస్తాం మీకు. మనకి స్టార్టింగ్ లోనే చిన్న గణేషుడు ఉంది, ఎంతో క్యూట్ ఉంది చూడరి. బటర్ఫ్లై మీద ఉంది అనమాట గణేష్. దేని మీద లేదు, ఏ ఎనిమల్ మీద లేదు చూడరి, అన్ని ఎనిమల్స్ మీద ఉన్నాయి ఇక్కడ అయితే. ఇంకా మనకి ఈడ చూసుకోవచ్చు, ఈడొక గణేషుడు, ఈడొక గణేషుడు. ఇదైతే సిట్టింగ్ పొజిషన్ లా ఇట్లా కూర్చున్న గణేష్. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంది. ఇదైతే ఫుల్ పెయింటింగ్ అయిపోయింది, కాకపోతే కవర్ చేసేసారు. ఆ పెయింటింగ్ షేడ్ కావద్దని. ఇంకా ఈడొక గణేషుడు ఉంది, ఆడ గణేషుడు. ఈ గణేషుడు అయితే వేరే లెవెల్ కాన్సెప్ట్. కింద మొత్తం పాములు, పైన చిన్న గణేషుడు, 6 to 7 feet గణేషుడు. కింద చూడండి ఎంత పెద్ద ఉందో, గద ఉంది. ఈ గణేషుడు అయినాక చూడాలి ఎంత సూపర్ ఉంటుందో. ఈడ చూడొచ్చు గణేషుడు. బయట సేమ్ గణేషుడు అయితే ఈడ చేస్తారు అనమాట. ఈ గణేషుడు చూడాలి, ఏనుగు తల మీద గణేష్, ఇది స్వాన్ మీద. ఇంకా ఇక్కడ చూడొచ్చు, షార్క్ మీద కూడా పెట్టేసిండు అన్న గణేషుడు. ఆడ సన్ఫ్లవర్ మీద కూడా పెట్టేసాడు. ఈ గణేషుడు చూడొచ్చు మీరు. ఇది మొత్తం పెయింటింగ్ అయిపోయింది. ఈ 3-4 గణేషుడు ఉన్నాయి ఇక్కడ, మొత్తం పెయింటింగ్ అయిపోయింది. కానీ ధోతి కట్టేది కొంచెం జ్యువెలరీ వర్క్ ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి మొత్తం కుందన్ వరకు వస్తాను. మీరు చూడాలి, ఐస్ చూస్తే ఫిదా అయిపోవాలి గైస్ మీరు, ఫిదా. సేమ్ ఇంకా ఇవన్నీ మహారాజ్ గణేష్ సిట్టింగ్ పొజిషన్లో ఇక్కడ ఉన్నాయి, అన్ని సిట్టింగ్ పొజిషన్లో. ఇంకా
అక్కడ సైడ్ మీకు చిన్న చిన్న గణేషులు ఉన్నాయి, ఆడికి పోయి కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ లైన్కి పోదాం. ఇక్కడ బయటనే చూసుకోవచ్చు మీకు గణేశుడు అయితే ఒకటి హ్యూజ్ గణేశుడు ఉంది. ఇవ్వరు ఎట్లా కనిపిస్తుంది గణేశుడు. పెయింటింగ్ అయిపోయింది, నాకు తెలిసి ఇది లాస్ట్ ఇయర్ అనుకుంటున్నా, ఎందుకంటే పెయింటింగ్ మొత్తం షేడ్ ఉండే. లాస్ట్ ఇయర్ ఇది ట్రెండ్ అయింది కూడా, కలిసి ఇట్లా రౌండ్గా వచ్చింది కూడా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అన్ని మహారాజ్ గణేశులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ పక్కన కూడా మహారాజ్ గణేశుడు ఉన్నాయి. ఇక్కడ సేమ్ ఉన్నాయి, ఇంకా అక్కడ సైడ్ ఎట్లున్నాయి అట్లనే సేమ్ ఉన్నాయి. కాకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్. చేతులు వేరే పెట్టడం కానీ, సిట్టింగ్ పొజిషన్ వేరే ఉండడం కానీ, ఐస్ వేరే ఉండడం కానీ, బొట్టు వేరే ఉండడం కానీ. గణేశుడు ఒక లుక్ వేసుకోండి. గణేశుడు అయితే ఎంత హ్యూజ్గా ఉంది, ఎంత మంచిగా ఉంది. చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 10 to 12 ఫీట్స్ అనమాట ఈ గణేష్. ఇక్కడ అన్ని 10 to 12. ఇక్కడ అంతే 10 to 12 ఫీట్స్. ఇక్కడ పాముతో కొట్లాడుతున్నట్టు ఒక గణేష్. బాబా ఏం కాన్సెప్ట్స్ ఇస్తారు వీళ్ళు. ఇంకా చిన్న గణేషులు కావాలనుకుంటే కూడా చిన్న గణేషులు కూడా ఉన్నాయి. 6 to 7 ఫీట్స్ అనమాట. అది కూడా సేమ్ గణేషులు లాగా చూడండి. 1 2 3 ఇంకా చూడండి గాయస్. ఇక్కడ సూపర్ సార్. ఈరోజు అంతా సరిపోదేమో. ఈడేమో వరల్డ్ మీద, ఈడేమో డోల్ మీద, ఈడేమో ర్యాట్ మీద, ఈడ డోల్ మీద నెమలి అనుకుంటా. ఈడ ర్యాట్, హార్ట్స్, ఇంకా చాలా ఉన్నాయి గణేషులు, చాలా వెరైటీస్ ఉన్నాయి. కంపల్సరీ అయితే విజిట్ చేయాల్సిన షెడ్ అనమాట. కంపల్సరీ అయితే విజిట్ చేయాలి. ఇదైతే లొకేషన్ వచ్చేసి మనకి లంగారోజ్ సంగంగుడి ఆపోజిట్లో ఉంటుంది, బబ్లు సింగ్ ఆర్ట్స్ అనమాట. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ చాలా నచ్చింది అనుకుంటున్నా. నాకైతే ఫుల్ ఖుషి ఈరోజు, ఎందుకంటే మార్నింగ్ మేము షెడ్ ఓపెన్ అవుతుందో ఓపెన్ కాదో అనుకుంటూనే వచ్చినాం, కానీ ఓపెన్ ఉండే. ఇంకా ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.